కృష్ణ, నేను చూడటానికి ఎవరో వచ్చారు. ఆఫీసులో రమ్మంటున్నారు. ఉషా, నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈ సంగతి మీ నాన్నగారికి తెలుసా? మా అమ్మ నాన్న బాగున్నారా? ఏమిటి ఉషా, మాట్లాడవే. మీ నాన్నగారు, మా నాన్నగారు చనిపోయారు. ఈ చావుకోరు చెప్పడానికి జైలు దాకా వెళ్ళొస్తున్నావు అన్నమాట. అవును. ఈ పని చేయడానికి ఆ ఇంట్లో ఎవరు దిక్కులేరా? పెళ్లి కాని పిల్లని ఇలా రోడ్ల పడ తిరుగుతూ ఉంటే కోరికలు చూసినట్టు నా బరువు ఊళ్ళో వాళ్ళంతా దూసి పారేస్తారే. ఎవరండి దూసేది? కాబోయే భర్త దగ్గరికి వెళ్ళేస్తే తప్ప? నోర్మి, కోరుగుడు బాహం నువ్వు కోటేనంటే ఆమ్లెట్ అని మాత్రం అనకండి. ఏమిటే ఇన్నేళ్ల తర్వాత ఎదురు తిరుగుతున్నావు? భర్తగా భర్త ఎవడే కాబోయే భర్త? వారి ఇంటర్వ్యూ కావడానికి వీల్లేదని నేను లోగనే చెప్పానుగా. ఈ వేళేమో చూసి రమ్మంటావు, రేపేమో రమ్మంటావు. నేను ఒక బంగారు గుడ్డు లాంటి కుర్రాడు చూశాను. ఆ సంబంధం మీరు కాదన్నారా? మీకు నాకు గొడవే కాదు, గొడవ మీద గొడవ అవుద్ది. నాకు ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీకే హక్కుంది. కదా ఏమిటి హక్కుల గురించి మాట్లాడుతున్నావు? కోడిని అడిగి బుట్ట మొయ్యం, పిల్లని అడిగి పెళ్లి చెయ్యం. ఈ సంబంధం నాకు నచ్చింది, నువ్వు చేసుకు చేరవలసిందే. నాన్న, కట్టుకుని విప్పేసి చిరిగిపోతే పారేసే చీరల్ని బజార్లో ఎంచి మంచివి తీసుకుంటాం. అలాంటిది జీవితాన్ని పంచుకోవాల్సిన భర్తను ఎంచుకోవడంలో నాకు ఈ మాత్రం స్వతంత్రం లేదా? లేదు. ఆడపిల్లకుండే స్వతంత్రం వల్ల పెళ్లి కావాల్సిన బట్టలు బంగారం ఎన్నుకోవడం వరకే. భర్తను ఎన్నుకునే హక్కు బాధ్యత మాది. ఇంకేం గొడవ పెట్టకు. ఈ సంబంధానికి ఒప్పుకుని నోరు ముసుకు పనుండు. అమ్మా, సావిత్రమ్మా, సావిత్రమ్మా, నీకు మనోడు పుట్టాడమ్మా. అలాగే నేను పట్టుకోదా త్వరగా. బాబాయ్, బాగున్నావా? ఎవడ్రా నీకు బాబాయ్? నువ్వు చేసిన దొంగ పనితో ఇంటి పరువు తీసింది చాలక బంగారం వంటి తండ్రిని పొట్టను పెట్టుకున్నావు. ఇప్పుడు తల్లిని కూడా చంపడానికి వచ్చావా? జైలు నుంచి వచ్చేసాడు. మనందరం తలుపు జాగ్రత్తగా వేసుకోవాలత్తా. దేవతలాంటి సావిత్రమ్మ కడుపున చెడబుట్టాడే అమ్మాయి. ఆ జగన్నాథం గారు పరువు తీసిన చాలక ఆయన ప్రాణాలు కూడా తీశాడు. పోపిస్తాడు. ఒరే కృష్ణ, ఇదేనా రావడం? బాగున్నావురా? నేను జైలు నుంచి వచ్చిన దొంగని. నువ్వు నాతో మాట్లాడితే నేను నీ ఊరి వాళ్ళు వెలేయచ్చు. వెలేగిలా మహామహా నాయకులే జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళని ఎవరు వెలేశారు? ఒకసారి గ్రహణం పట్టిందని ఆ తర్వాత సూర్యుడిని చూడటమే మానేస్తామా? నీ కేసు అంతేరా బ్రదర్. నీకు తెలుసో లేదో ఈ విషయం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తోందిరా. ఏమిట్రా అది? ఈ రోజు వర్ష పెళ్లి జరగబోతోంది. నేను 6 నెలల నుంచి నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చినట్టే వచ్చి ఎందుకు మాయమయ్యావు కృష్ణ? ఏమిటి కృష్ణ? ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్నాం కదా అని నేను పొంగిపోతుంటే నువ్వు ఉలుక్కు పలుకు లేకుండా అలా ఉండిపోయావెందుకు? నీ జీవితానికి ఒక కొత్త దారి ఏర్పడుతున్నప్పుడు ఆ దారి కట్టు రావటం నాకు ఇష్టం లేదు. కొత్త దారేమిటి? ఓ, నేను పెళ్లి చేసుకోబోతున్నానా? అదేం జరిగే పని కాదులే. ఏ, ఎందుకని? నేను ఈ పెళ్లి చేసుకోను గనుక. కృష్ణ, నువ్వన్నట్టుగా నా జీవితానికి కొత్త దారి పాత దారంటూ 2 దారులు లేవు. ఉన్నదల్లా ఒకటే దారి. ఆ దారిలో నువ్వు నేను అంతే. వద్దు ఉషా, నేను నడిచే దారిలో అన్ని రాళ్ళు ముళ్ళే ఉన్నాయి.
ఆ దారిలో నడవాలని కోరుకోవద్దు. వద్దు. కృష్ణ, నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మెడలో తాళి కట్టకపోయినా నా మనసుకి ఎప్పుడూ నీతో పెళ్ళైపోయితే, మనసు నీతో, జీవితం మరొకరితో ముడి వేసుకుని నిన్ను చేరుకోలేక, అతన్ని ప్రేమించలేక ప్రతి క్షణం నేను నరక అనుభవించలేను. నా తల్లిదండ్రులనే కాదు, మొత్తం ఈ లోకాన్ని ఎదిరించి నేను ఈ క్షణమే నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో కృష్ణ. నా అన్న వాళ్ళందరికీ అక్కర్లేకుండా పోయిన నిర్భాగ్యుడిని, నిరుద్యోగిని. ఇప్పుడు నిన్ను లేవ తీసుకుపోయాను నా అపఖ్యాతి కూడా. ఖ్యాతో అపఖ్యాతో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నువ్వు లేకుండా నేను బ్రతకలేను కృష్ణ. ఉషా, చెప్పకు. నాన్న. ఎలా బ్రతకలేవు చూద్దాం. రాదా ఇంటికి? నన్ను వదులు నాన్న. అనలేదు. మీ తమ్ముడు వస్తున్నాడండి. జైలు నుంచి రిలీజ్ అయ్యాడనమాట. ఏడి అడిగో. ఫోన్లే సత్య, నాన్నగారు పోయాక నేను ఒంటరివాడిని అయిపోయాను. ఇప్పుడు తమ్ముడు తిరిగి వస్తే ఇద్దరం కలిసి హాయిగా ఉండొచ్చు. మీరు నిజంగా హాయిగా ఉండాలనుకుంటే మీ తమ్ముడు మన ఇంట్లో ఉండకూడదు. ఏ? ఒకసారి దొంగ బుద్ధి ఏర్పడిన తర్వాత అదంత సామాన్యంగా పోదండి. మునుపంటే మీ తమ్ముడిని మందలించడానికి మీ నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారు లేరు కాబట్టి మీ తమ్ముడు మరీ చెలరేగి తిరిగితే రేపు అతని బుద్ధులు మన అబ్బాయికి అబ్బచ్చండి. అదే కాకుండా మీ దొంగ తమ్ముడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీరెంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి ముప్పు రావచ్చు. యాండి, నేను ముందు చూపుతో ఆలోచించి చెప్తున్నానండి. మన మంచికే కానీ మీ తమ్ముడి మీద పగుంది కాదండి. వెళ్ళండి, వెంటనే మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి అట్నుంచటే వెనక్కి పంపించేయండి. అది కాదు సత్య, అమ్మకి తెలిస్తే బాధపడుతున్నావు. మరి అత్తయ్య ఇంట్లో లేరు కానీ మీరు వెళ్ళండి. ఈ పుస్తకం ఎలవండి, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళమంటుంటే వెళ్ళండి. తమ్ముడు, అన్నయ్య, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. తమ్ముడు, నాన్నగారు. తెలిసిందన్నయ్య, నా అన్నగారి ఆఖరి చూపులకు కూడా నోచుకొని దురదృష్టవంతుడిని. ఊరుకో తమ్ముడు, ఊరుకో. అమ్మ ఎలా ఉందన్నయ్య? అమ్మ సంగతి ఏం చెప్పంటావు తమ్ముడు? నాన్నగారు పోయిన దగ్గర నుంచి అదో రకంగా అయిపోయింది. అలాగా? అవును తమ్ముడు. అందుకని ఇప్పుడు నువ్వు అమ్మని చూడకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకన్నయ్య? ఏ? నాన్నగారి చావుకు నువ్వే కారణమని అమ్మ ప్రతిక్షణం బాధపడుతూనే ఉంది. నీ ముఖం జన్మలో చూడని చచ్చిపోయిన నాన్నగారి మీద ప్రమాణం చేసింది. అందుకని నువ్వు అమ్మను చూడకుండా ఉండడం మంచిదేమో తమ్ముడు. అర్థమైందన్నయ్య. అమ్మకు నా ముఖం చూపించే అర్హత పోగొట్టుకున్నాను. ఇప్పుడు కనిపించి అమ్మని చంపుకుని రెండో పాపం కూడా మూట కట్టుకోలేను. మన ఇంటికి ఈ ఊరికి సంబంధించినంత వరకు నేను చచ్చిపోయినట్టే. అమ్మని జాగ్రత్తగా చూసుకో. నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా అమ్మకు చెప్పొద్దు. తమ్ముడు, వస్తా.